ఒక్కసారి ఈ వీడియో చూసేయండి ఫ్రెండ్స్, మీ అందరికీ కొరియన్ సినిమా లైవ్లో నేను చూపిస్తా, అది ఫిష్ కటింగ్ వీడియోస్లో. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరూ బాగున్నారా? దయచేసి ఎవరన్నా ఈ వీడియో కొత్తగా చూసేవాళ్ళంటే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. మెయిన్గా నా సబ్స్క్రైబర్స్ మీ అందరికి ఒక మాట చెప్పాలి. మీకు తెలిసే ఉంటుంది మా మామ ఎంత స్పీడ్గా చేపలు అయితే చేస్తాడో. నాకు తెలిసి గుంటూరులోనే ది బెస్ట్, ఎవరు కనపడలేదు కూడా అంటే చేపలు చేయటం. దీంట్లో విశేషం ఏముంది, ప్రతి ఒక్కళ్ళు చేపలు మటన్ చికెన్ స్పీడ్గా చేసేవాళ్ళు, ఫాస్ట్గా చేసేవాళ్ళు ఉన్నారు అని చెప్పని అనుకుంటున్నారా? సో మీరు అట్టు అనుకుంటూ పప్పులో కాలేసినట్టే. ఎవరైనా కానీ 3 పొట్టేళ్ళని కానీ లేదంటే ఒక 50 కోళ్ళని కానీ కోస్తారు. సో మా మామ నిజం చెప్తున్నానండి, 3 క్వింటాల చేపలు అయితే చేశాడు. 3 క్వింటాలంటే ఎంతో తెలుసా? 300 కేజీల చేపలు ఎవరైనా చేస్తారా? సో అది కూడా ఎంత స్పీడ్గా అంటే మినిమం 3 అవర్స్ అంతే టైం పట్టింది. ప్రజెంట్ అయితే మీకు ఈ వీడియో మొత్తం ఫుల్గా చూడండి, మీకు అర్థమైంది. మ్యాక్సిమం ఎన్ని చేపలు చేశాడో కౌంటేసి మీరు చెప్పండి. నాకు తెలిసి దాదాపు ఒక 6-7 చేసి ఉంటాడు చేపలు. సో అందులో బోన్లెస్ కూడా తెలుసు కదా. ఒక బోన్లెస్ గురించి మామ గురించి చెప్పేదే ఉంది. బోన్లెస్ అంటే మామ అంటే బోన్లెస్. సో చేపనైతే అల్లాడిచ్చి ఆకులు మేపిస్తాడు. దానికి మాత్రం చుక్కలు కనపడితే దాని చర్మం కోసి ముళ్ళు 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 తెస్తుంటే కొరియన్ సినిమాలు చూసినట్టు ఉంటుంది. మనం ఏంట్రా బాబు సినిమాలో నటించాల్సినోడు సో చేపలకు వస్తున్నాడు అని చెప్పని అనుకుంటారు మీరు. అంత బాగా చేస్తాడు ఫ్రెండ్స్. ఈ టాలెంట్ మీరు ఎవరికాడ చూసుండ్రు. సో నేను హెచ్చులు చెప్తున్నాను అనుకోమాకండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూస్తే మీకు అర్థం అవుద్ది. భయ్యా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అబద్ధం చెప్పాల్సిన పని లేదు. ఏ వీడియోస్ అయినా కానీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాయి. నా చేపల కంటెంట్ అసలు కంటెంటే కాదనుకుంటున్నారు చాలామంది. సో అది చెప్తున్నాను నేను, అర్థం చేసుకోండి. ప్రతిదీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే, మీరు నేర్చుకోవడానికే, ఓకేనా? తప్పుగా మాత్రం ఎవరు అనుకోవద్దు, బ్యాడ్ కామెంట్స్ అస్సలు చేయొద్దు. సో చూడండి, కొరియన్ సినిమాలు చూస్తారు కదా, అట్లా తీస్తాడు ముళ్ళు. చేప కూడా ఎంత స్పీడ్ చేస్తాడంటే అంత స్పీడ్ చేస్తాడు. ఓకే చూసేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎన్ని చేపలు చేశాడో కామెంట్ అయితే చేసేయండి. ఎట్లా చేశాడో ఒక చిన్న కామెంట్ చేయండి. ఒక చిన్న విషయం, మీరు ఈ వీడియో 10 మినిట్స్ కానీ చూడగలిగితే, మీరు ఎంటర్టైన్ అయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి, మర్చిపోమాకండి ప్లీజ్. ఒక గంటలోని కాళ్ళ ముందు ఉంటే అన్ని కావాల్సిన పని మేము అసాధ్యం చేసాం. మాల్లో ఉన్నాం అలవాటు. విజయవాడలో నాని అని వీడియో తీస్తాం, వాట్సాప్లో సరిపోయింది. ఖాళీగా ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు बदला से नहीं, तुम्हारा मच्छी एक जने को दे डालते काटा डाले तो बराबर रख लेते याद है। आना है ना, टीम के आना अरे ये मिला था मैच में, मिला था तुम्हारे को से दो में मिला था, ये इसमें मिला था। మూడు చేపలు అన్నాయి, మూడు టీ షర్ట్ వేసుకుని అన్నాయి 3 చేపలు. ఎవరు ఇవ్వాలి పక్కన పెట్టుకోవాలి కలవకుండా. అదే 3 किलो कितने की देखो किलो भैया के देखो हो गया मत बोलने से
తోలు కొట్టేసి ఇగో ఇగో ముక్క బోన్లెస్ అంట మీరు 200 శివ సాంబ శివ పార్వతి పరమేశ్వర తండ్రి హర హర మాధవ శంభో శంకర. ఇంకొక గంట టైం అందరికి చేపలు అయిపోవడం వెళ్ళిపోతాం. ఇక నేను స్నానం చేసి సరే ఇక మీ తిప్పలమడి పడండి. రెండు ఎవరి 3 ఈ బాబాయ్ ఈ 3 ఏమో అన్నాయి టీ-షర్ట్ వేసుకున్నా? టీ-షర్ట్ వేసుకున్నా. అదే ఈ 3 ఇదిగో వెళ్ళయ్యి ఇద్దరే మూడు అంతే ఓకే వాళ్ళిద్దరే అయిపోయారు. అక్కడ క్లియర్ అయిపోతే ఆమె ఇక్కడ వదిలేస్తాను. నేను భోజనానికి వెళ్ళిపోవాలి. చాలా దూరం వెళ్ళాలి. అవునవును అర్థమైంది ఇంకేం లేవు అయిపోతుంది నేను తీసుకున్నా అయిపోయిందంటే 12 దాటితే ఉండం. నేను ఇంటికల్లా క్లోజ్ అయిపోవాలి. ఇవి అయిపోయినాయి అంటే మా తెప్పి అక్కడి నుంచి సార్దాకాల నుంచి పెద్దయి ఇంకా పెద్దయి. ఎమ్మడే ఫోన్ చేసి మనం తీసుకొని రాను. అయిపోతేనా అయిపోతే మార్కెట్ గీట్ కొరకు ముందు మనకి కూడా లాగా ఇచ్చేసేయండి. చెప్పు ఒక్క పూటకు మరి చేయాలి ఇబ్బందే కదా. ఫోన్ చేయాలి ఫోన్ చేస్తేనే మాకు తెలిసేది. జాగ్రత్త. వచ్చే వారం నుంచి ఇబ్బంది ఉండదులే ఇంకా. మా అమ్మాయి ఈ రోజే ఆ ఏరియా కొత్త అమ్మా అదే అది మాకు ప్రాబ్లం. వచ్చే వారం ఇటు వస్తాడు. అన్నయ్యని తెచ్చేస్తాం. ఇలాగే చేస్తాం కొద్ది తగ్గింది పని ఏదైనా కానీ ఆయనకు కూడా నేర్పించేస్తాం. నాకు వచ్చలే కానీ వీడియోలు ముక్కలు కొట్టేస్తాం. అసలు చెప్పాలి అదే ఉందనే ఎక్కువ ఎగబడి చూస్తున్నాం మనం. మాటకు మాట పనికి పని రెండు ఉంటాయి. ఎక్కడో బాగా చెప్పండి. ఎవరైనా ₹1,00,00,000 రాసిస్తా ఒక్కోడికి. ఆపడం తెలియకూడదు. బోన్లెస్ కి సపరేట్ ఫ్యాన్ పేజ్ ఉంది. నా దాంట్లో లక్షల్లో వ్యూస్ ఉన్నాయి బోన్లెస్ కి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు జాగ్రత్తగా 1కి 2 సార్లు గమనించండి. ముళ్ళు అయితే ఎట్లా తీస్తున్నాడో, అసలు మా మామకి టాలెంట్ ఉందా లేదా అనేది. సో 1కి 2 సార్లు జూమ్ చేసుకొని చూడండి. మైదేనా ఇదిగోండి నేనే చేస్తాను. ఒక్క నిమిషం ఆగితే ఇది అయిపోయిందంటే మొత్తం అయిపోయినట్టు. ये बोनलेस ना जर्रा ये तो दुर्गा 5 किलो बच्ची उठाते हैं 2 मिनट पे. 10 నిమిషాలు అవన్నీ ఒక దెబ్బలో అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైందా? చూసారా మా మామకడి టాలెంట్ ఉందో లేదో. సో స్పెసిఫిక్గా కొంతమందికి అయితే బోన్లెస్ వీడియో అంటే చాలా ఇష్టం, అంటే అటాచ్ చేయగలుగుతున్నాడని. కొంతమంది అయితే నెగిటివ్గా మాట్లాడారు. సరేలే, నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా మనం ఎదుగుతుంటే మాట్లాడతారులేండి అని అనుకుని లైట్ తీసుకున్నా. ఇది కాదండి అసలు మ్యాటర్. ఏంటంటే నా ఫ్రెండ్స్లోనో నాకు తెలిసిన వాళ్ళలోనో నన్ను ఎగతాళిగా మాట్లాడారు. అసలు ఎంత బాధకుందో తెలుసా? అరే మీరు నన్ను సపోర్ట్ చేయకపోగా ఎన్నెన్ని మాట్లాడినారు తెలుసా? అరే కుదిరితే మీరు కూడా చేయండి, ఇట్లాంటి వీడియోలు పెట్టండి, లేదంటే ఇంకేదైనా చేయండి, యూట్యూబ్లోకి రాండి, మీకు సపోర్ట్ చేస్తాం, మాకు తెలిసిందల్లా చెప్తాం. అంతేగాని చేపల కటింగ్ చీచి దరిద్రం ప్రతి ఊడు చేసేవాడే. ప్రతి ఊడు ఇట్లా చేస్తాడా? అందరికీ టాలెంట్ ఉంటుందా చెప్పండి? ఉండదు. నువ్వు ఫోన్ పట్టుకొని వెళ్ళి ఒక వీడియో అడుగురా, డెఫినెట్లీగా కొడతాడు, లేదంటే తిడతాడు. నిజంగా ఫ్రెండ్స్, చేపలు అమ్ముడు పోకపోతే ప్రతి ఒక్కళ్ళ తిడతాం, కొడతాం కన్ఫామ్, వీడియో ఇవ్వరు. సో ఇవన్నీ దాటుకొని నేను ఇంత దూరం యూట్యూబ్ ఛానల్ తీసుకొస్తే బ్యాడ్ కామెంట్స్, బయట నన్ను
ఒక యూట్యూబర్ అని ఎగతాళిగా మాట్లాడతాం చాలా ఎక్కువైపోయింది. దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఎదవలు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, మనం చూసి చూడనట్టుకు పోవాలా. కొన్నిసార్లు నా వల్ల కావట్లేదు. సో ఒక్కటి అర్థం చేసుకోండి, ఇట్టంటి వాళ్ళందరినీ నోరు మూపియాలంటే మీరు చేసే ఒక్క లైకు, చేసే సబ్స్క్రైబ్ చాలా వాల్యుబుల్. ప్లీజ్ సపోర్ట్ మీ.